శరార్థి నేటి మాట తీసుకుందాం. తెలంగాణ ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలు గుప్పుమంటున్నాయి. ఆయా నియోజకవర్గాల నాయకుల్లో ఆధిపత్యం అగ్గిరాజేసుకుంటుంది. ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నవ్వేటోళ్ల ముందర జారి పడుతుంది. త్వరలో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి ఘటనలను చూసి పార్టీ శ్రేణుల్లో కార్యకర్తల్లో గుండెల్లో అసంతృప్తి ఛాయలు అలుముకుంటున్నాయి. ఒకప్పుడు దేశంలో అత్యంత ఆదరాభిమానాలు అందుకున్న కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతుంది. గాంధీ భవన్ విభేదాల అడ్డగా మారిపోతుంది. కొందరు పేరు మోసిన నేతలు గ్రూపులుగా విడిపోయి కాంగ్రెస్ పార్టీని కథం పట్టిస్తున్నారు. ఇప్పుడు అధికారంలో ఉండి పదవులు అడ్డం పెట్టుకుని సహచర నాయకులతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఏ లీడర్ ఆ క్యాడర్ను ఏర్పాటు చేసుకొని ఇరు వర్గాల కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించుకుంటారంటూ పెద్దపల్లి రాజన్న కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఏదైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో ఈ కాంగ్రెస్ పార్టీ అంటే మాది అనే విధంగా ఎవరికి వారే స్వేచ్ఛా విధంగా కార్యకర్తలను పట్టించుకోకుండా సీనియర్ కార్యకర్తలను పట్టించుకోకుండా కార్యకర్తలకు ఇష్టానుసారంగా ఒక గ్రూపులుగా విడజేసి నిజంగా ఎన్నికల ముంగట ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఒకవైపు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తూ ఉన్నది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలను తరుముతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఇది నిజంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలదని కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనను తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇది అసలు ఈ కులాల పక్షాన ఉన్నదా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పక్షాన ఉన్నదా లేదా అనే విధంగా నిజంగా ఒక కుట్రపూరితమైన రాజకీయం చేస్తూ ప్రజల కళ్ళలో పడుతున్నారంటూ పెద్దపల్లి రాజన్న నేటి మాట.